శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విశ్వసహస్రనామ స్తోత్రము పారాయణము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి శ్లోకాలని ఒకసారి అనుసంధానం చేద్దాం. నేను చదువుతూ ఉంటాను, మీరు పరిశీలించవలసిందిగా ప్రార్థన. పూర్వపీఠిక నుంచి మనం శ్లోకాల్ని అనుసంధానం చేద్దాం. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాధ్యా పారిషద్ధ్యా పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేత్ పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే. నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. కో ధర్మ సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతు జన్మ సంసారబంధనాత్. శ్రీ భీష్మ ఉవాచ. జగత్ప్రభం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషః సతతో స్థితః. తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ సువన్నమస్యం చ యజమానత్తమేవ చ. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. శ్రీవైశంపాయన ఉవాచ. శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరः శాంతనవం పునరేవ అభ్యభాషత. యుధిష్ఠిరో ఉవాచ. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంత ప్రాప్నుయు మానవాః శుభం. అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాధికో భవేత్. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవం. ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవన్నచ్చే నరः సదా. పరమం యో మహత్తేజ పరమం యో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం. పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయఃపితాః. యతఃసరాణి భూతాని భవంత్యాదియుగాగమే యస్మిన్ చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. తస్య లోకప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాపభయాపహం. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. విష్ణోర్నామ సహస్రస్య వేదవ్యాసో మహారుషిః ఛందోనుష్ఠుప్తదా దేవ భగవాన్ దేవకీసుతః. అమృతాంశోద్భవో భానురితి బీజం శక్తిర్దేవకి నందనః త్రిసామాపదయం తస్యా శాంత్యంతే వినియుచ్యతే. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేకరూపదైత్యాంతం నమామి పురుషోత్తమం.
అస్య శ్రీ విష్ణో దివ్యసహస్రనామస్తోత్రమహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్టుప్ఛందః శ్రీ మహావిష్ణుపరమాత్మా శ్రీమన్నారాయణో దేవత అంశాంశూద్భవో భానురితి బీజం దేవకీ నందనస్తశ్చేతి శక్తిః ఉద్భవక్షోభణో దేవ ఇది పరమో మంత్రః శంఖపున్నందకీ చక్రీతి కీలకం శాంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభిది నేత్రం త్రిసామాసామగస్సామేతి కవచం ఆనందపరబ్రహ్మేతి యోనిః ఋతుస్వరిశరకాలిది దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇది ధ్యానం శ్రీ మహావిష్ణుకైంకర్యరూపే శ్రీ సహస్రనామ జపే వినియోగः ధ్యానం క్షీరోదన్మత్ప్రదేశే శుచిమణివిలసైకతై మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణినిభై మౌక్తికైర్మండితాంగాః శుభ్రైరభ్రైరదభ్రై విపరివిరచితై ముక్తపీయూషవర్షైః ఆనందేన పునీయాత్ అరిణగదా శంఖపాణిర్ముకుందః భూపాదౌ యస్య నాభిర్వ్రయ దసురనిలచ్ఛంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోధ్యౌ ముఖమపి దహనో యస్య వాస్థ్యేయమబ్ధిః అందస్తం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రమ్యతే త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి శాంతాకారం భుజశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిబుద్ధ్వానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సవేతవస్త్రం సరసీరుయేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. హరి ఓం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతబుద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయపురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాన్నేతా ప్రధానపురుషేశ్వరः నారసింహవపుః శ్రీమాన్ కేశవపురుషోత్తమः సర్వశర్వశివస్థానో భూతాదిర్నిధిరవ్యయः సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరः స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో దాతా విధాతా ధాతురుత్తమః అప్రమేయో వృషీకేశ పద్మనాభో వరప్రభుః విశ్వకర్మా మనస్వష్టా సవిస్తస్థవిరో ధ్రువః అగ్రాహ్యశాశ్వతకృష్ణో లోహితాక్షప్రతర్ధనః ప్రభూతస్త్రిగకుంధామా పవిత్రం మంగళం పరం. ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమః అనుత్తమో దురాదర్శ కృతజ్ఞ కృతిరాత్మవాన్ సురేశ శరణం శర్మ విశ్వరేజా ప్రజాభవః అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః అజः సర్వేశ్వరः సిద్ధः సిద్ధిసర్వాదిరచ్యుతः వృషాకమిరమేయాత్మా సర్వయోగ వినిస్మృతः వసుర్వసుమనः సత్యా సమాత్మా సంవితः సమः అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిः రుద్రో బభుశిరా బభ్రో విశ్వయోనిషు శిశ్రవాः అమృతశాశ్వతస్థాణో వరారోహో మహాతపాः సర్వగః సర్వవిద్వానో విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః
లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్షకృతాకృతః చతురాత్మా చతుర్యూహ చతుర్ద్రంష్ట చతుర్భుజः భ్రాజశ్వర్భోజనం భోక్తా సవిష్ణుర్జగదాదిజः అనగో విజయీ చేత విశ్వయోని పునర్వసు ఉపేంద్రో వామనప్రాంశు అమోఘశుచిరూర్ఛితः అతీంద్రసంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమः వేద్యో వైద్యः సదా యోగి వీరः మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలः మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిः అనిర్దేశ్యవపి శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృత్ మహేశ్వాసో మహీవర్త శ్రీనివాసः సతాంగతిः అనిరుద్ధసురానందో గోవిందో గోవిదాం పతిः మయేజిద్ధమనో అంసః సువర్ణో భుజగోత్తమः హిరణ్యనాభస్సుతభా పద్మనాభ ప్రజాపతిः అమృత్యుః సర్వదృక్సింహ సంస్థానసంధిమాన్ స్థిరः అజోదుర్మర్షశాస్తా విశ్రుతాత్మా సురారిః గురుర్గురుతమో దామా సత్యः సత్యపరాక్రమः నిమిషో నిమిషస్వగ్భి వాచస్పతిరుదారధీः అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణः సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షः సహస్రపాత్ ఆవర్తనో నివృతాత్మా సంవృతः సంప్రవర్ధనः అహస్సంవర్తకో వహ్ని అనిలో ధరణీధరः సుప్రభాత ప్రసన్నాత్మా విశ్వసుద్విద్వవిభుః సత్కర్తా సత్కృతः సాధో జన్నున్నారాయణో నరः అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టశిష్టకుచ్చిచిః సిద్ధార్థసిద్ధసంకల్పా సిద్ధసిద్ధిసాధనः వృషాహి వృషభో విష్ణు వృషవర్మా వృషోదరः వర్ధనో వర్ధమానశ్చ విభక్తశ్రుతిసాగరः సుభుజోదుద్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్భాను శిపివిష్టప్రకాశనः ఓజస్తేజోద్యుతిధరः ప్రకాశాత్మా ప్రతాపనः బుద్ధస్పష్టాక్షరో మంత్రः చంద్రాంశు భాస్కరద్యుతిः అమృతాంశోద్భవో భాను శశిబిందుసురేశ్వరः ఔషధం జగతः సేతు సత్యధర్మపరాక్రమः భూతభవ్యభవన్నాదా పవనః పావనో నలः కామః కామకృత్కాంత కామః కామప్రదః ప్రభుః యుగాదికృత్యుగావత్తో నైకమాయో మహాశనः అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజితనంతజిత్ ఇష్టో విశిష్టశిష్టేష్టా శిఖండీ నౌషో వృషः క్రోధः క్రోధకృత్కర్తా విశ్వభావుర్మహీధరः అచ్యుతప్రతిధ ప్రాణः ప్రాణదో వాసవానుజः అపాన్నిధిరధిష్టానం అప్రమత్త ప్రతిష్ఠితः స్కందస్కందధరో ధుర్యో వరదో వాయువాహనः వాసుదేవో బృహద్భాను ఆదిదేవ పురందరः అశోకస్తారణస్తారः శూరశౌరిజ్ఞనేశ్వరः అనుకూలశతావర్త పద్మీ పద్మనివేక్షణः పద్మనాభోరవిందాక్ష పద్మగర్భశరీరభృత్ మహర్ధి బుద్ధో వృద్ధాత్మా మహక్షో గరుడధ్వజः అతుశశ్రవో భీమः సమయజ్ఞో అభిరవిః సర్వలక్షణలక్ష్మణ్యో లక్ష్మీమాన్ సమితింజయः విక్షరో రోహితో మార్గో హేతుర్ధామోదరः సహ మహీధరో మహాభాగో వేగమానమితాశనः ఉద్భోక్షోమణో దేవ శ్రీగర్భపరమేశ్వరः కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహ వ్యవసాయో వ్యవస్థాన సంస్థానస్థానదో ధ్రువः పరర్ధి పరమస్పష్టా తుష్టపుష్టశుభేక్షణः రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః వీరశక్తిపదాం శ్రేష్టో ధర్మో ధర్మవిదుత్తమः వైకుంఠపురుషప్రాణः ప్రాణదప్రణవప్రదుః హిరణ్యగర్భశత్యుఘ్నో వాప్యో వాయురథోక్షణः ఋతుస్వర్శనకాలः పరమేష్ఠి పరిగ్రహः ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణः విస్తారస్థావనస్థానో ప్రమాణం బీజమవ్యయం అర్ధోనందో మహాకోశో మహాభోగో మహాధనः
అనిర్విణ్ణస్తవిష్ణో భూధర్మో యోగో మహామకః నక్షత్రునేమి నక్షత్రే క్షమక్షావ సమీయనః యజ్ఞయుజ్యో మహేజ్యచ్చ కతుస్సత్రం సతాంగతి సర్వదర్శీ నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సువృతః సుముఖः సూక్ష్మः సుఘోషः సుగృహస్పృహత్ మనోహరోజిత క్రోధో వీరబాహుర్విదారణః స్వాపనస్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సలో వత్సలో వచ్చి రత్నగర్భో జ్ఞేశ్వరః. ఇక్కడి వరకు మనం చెప్పుకున్నాం. ఈ శ్లోకాల్ని అనుసంధానం చేయండి. విష్ణు సహస్రనామం పూర్తయిన తర్వాత మళ్ళీ అనుసంధానం చేసే విధానం, అంటే అనుష్ఠానం చేసే విధానం, ఏ ఏ సమయాల్లో అనుష్ఠానం చేయాలి, దానికి అంటే ఏ ఏ కోరికలకు ఏ ఏ శ్లోకాలు చదవాలో కూడా మనకు విష్ణు సహస్రంలో చెప్పబడింది. కాబట్టి ఆ విధంగా ఉత్తర పీఠికలో మనం మళ్ళీ ఒకసారి విష్ణు సహస్రనామ పారాయణం యొక్క ప్రాశస్త్యాన్ని, పారాయణం చేసే విధానాన్ని, ఏ ఏ శ్లోకాలు మనకున్నటువంటి కోరికలు, అంటే మనకు లౌకికపరమైన కోరికలు కాకుండా పారలౌకిక కోరికలకు మాత్రమే మనం ఏ స్తోత్రమైనా మనకు ఉపయోగపడుతుంది. దాంట్లో కొన్ని మనకు జాతక కర్మలకు సంబంధించినటువంటి కోరికలు నెరవేరుతాయి. అంటే మనకు ఏదో 1 కోటి రూపాయలు లాభం రావాలి అని చెప్పేసి విష్ణు సహస్రనామం స్తోత్రం చేస్తే రాకపోవచ్చు. అంటే జాతక కర్మలకు సంబంధించినవి, అంటే మనకు మానవుడికి ఏ ఏ కర్మలైతే కలగాలో అవి అన్నమాట. అంటే వివాహము ఒక జాతక కర్మ, సంతానం ఒక జాతక కర్మ, అక్షరాభ్యాసం ఒక జాతక కర్మ, విద్యను ఆర్జించడం ఒక జాతక కర్మ, ఉపనయనం ఒక జాతక కర్మ, ఇట్లా 16 కర్మలను ఉంటాయి. వాటికి సంబంధించినవి సమయానుకూలంగా నెరవేరటానికి, వాటిని పరిపూర్ణం చేసుకోవడానికి స్తోత్రాలు ఉపయోగపడతాయి. కానీ మనకు లౌకికపరమైన కోరికలు నెరవేరటానికి అవి అంతగా ఉపయోగపడకపోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం చేసేది వ్యాపారం చేయడానికి కావలసిన ధైర్యాన్ని ఇస్తుంది. ఏ స్తోత్రమైనా, ఏ పూజైనా, పారాయణమైనా ధైర్యం ఇస్తుంది. అంటే డబ్బుని ఆశించి మనం చేస్తే మనం ఏదైతే కోరుకున్నామో అంత డబ్బు రాకపోవచ్చు. కాబట్టి సమర్థవంతంగా వ్యాపారం చేస్తాం. లేదా ఉద్యోగాన్ని ఆశించి మనం ఏదో పారాయణం చేస్తాం, దేవుణ్ణి ప్రేయర్ చేస్తాం. కానీ ఉద్యోగం రావడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందిస్తుంది పారాయణం. అంటే ఆ స్థితిని, ఆ మార్గాన్ని అన్వేషిస్తుంది. ఉద్యోగం రాకపోవచ్చు, అంటే ఉద్యోగం రావడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, ఆ అనుసంధాన శక్తిని, మెమరీ పవర్ని స్తోత్రం ఇస్తుంది. అట్లా కొన్ని రకాల కోరికలు, ఏ ఏ కోరికలు సమంజసమో మానవుడు తీర్చుకునే కోరికలు కొన్ని ఉంటాయి. అవి సహజ సిద్ధం, సహజంగా అవి ఉంటాయి. అవి కొంతమందికి ఏంటంటే అవి ఆచరణలోకి రావు, ఆ కోరికలు నెరవేరు. జాతక కర్మలకు సంబంధించిన పుట్టుక నుంచి అంత్యేష్టి వరకు ఉన్నటువంటి ఏవైతే మానవుడికి కర్మలు ఉంటాయో అవి నెరవేరటానికి ఏ స్తోత్రమైనా, ఏ పారాయణమైనా, ఏ భజనైనా, ఏ సంకీర్తనైనా అవి పనిచేస్తాయి. కాబట్టి మనము విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఏ విధంగా అనుసంధానం చేయాలో అది ఉత్తర పీఠికలో మనం చెప్పుకుంటాం. తర్వాత మనకేంటంటే ఏ ఏ కాలాల్లో ఇవి అనుసంధానం చేయాలి, అంటే సామూహికంగానా, వ్యక్తిగతంగానా, మౌనంగానా, లేదా గట్టిగా చదవాలా, ఏ ఏ స్థలాల్లో చదవాలి, ఈ స్థల శుద్ధి ఏ విధంగా ఉండాలి, ఏ పారాయణానికైనా ఆ విధంగా కొన్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత ఉత్తర పీఠికలో వాటికి సంబంధించిన వివరాన్ని తెలియజేస్తారు.